ఓ ఇత్తడి చెంబు బావిలో పడ్డది. బావి దాని లక్షణాన్ని చూపిస్తుంది, చెంబు దాని లక్షణాన్ని చూపిస్తుంది. ఉప్పుతో కలవటం చేత ఇత్తడికి మకిల పట్టింది. మనం ఏం చేసాం? రెండూ తప్పు కాదు. బావి లక్షణమే, చెంబు లక్షణమే. వెంటనే ఆ చెంబు బయటికి తీసి ఇంత పీతాంబరో చింతపండో ఉప్పో వేసి బాగా తోముతాం. తళ 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 మెరుస్తుంది. అంతకు ముందున్న చిలుము పోయింది. పోనీ మళ్ళా చిలుము పట్టకుండా ఉందే, 2 నిమిషాలకి చిలుము పడుతుంది. మళ్ళా తోముకోక తప్పదు. ఈ మనస్సు అనేటువంటి ఇత్తడి చెంబు కూడా ఎప్పుడూ విషయవాసనలు అనేటువంటి చిలుము పట్టే ఉంటాయి. ఈ మాలిన్యంతో ఈ చెంబు చిలుము ఎక్కుంటుంది. ఈ చిలువెక్కినటువంటి మనస్సు అనే చెంబుని ఎట్లా తోముకోవాలి అన్నారు. సజ్జన సాంగత్యం చేత తోముకుంటురా నాయన. నీచాశ్రయం నా కర్తవ్యం, కర్తవ్యం మహదాశ్రయం. కాయకు చెట్టు ఆధారం అవుతుంది కానీ ఇంకో కాయ కాదు, ఇంకో కొమ్మ కాదు. జీవులకి పరమాత్మే ఆధారభరితుడు. పరమాత్మనే ఆశ్రయించాలి. ఒక పడిపోయే శరీరం వాడు ఇంకో పడిపోయే శరీరాన్ని నిలబెడతానని చెప్పడం చాలా శుద్ధ పిచ్చి మాట. వీడు పడిపోతాడు, వాడిని పడగొడతాడు.